హాయ్ ఆల్ 2025 కొత్త సంవత్సరంతో పాటు కొత్త జనరేషన్ కూడా మొదలైంది. ఈ కొత్త జనరేషన్ 2025 నుంచి 2039 వరకు ఉంటుందన్నమాట. ఇది జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. ఈ జనరేషన్ బీటా అనేది వరల్డ్ పాపులేషన్లో 16% వరకు ఉంటుంది 2013 వరకు. వీళ్ళు 22nd సెంచరీని కూడా చూస్తారని నిపుణుల అంచనా. అసలు ఈ జనరేషన్స్ ఏంటి, ఏ కాలాల్లో పుట్టిన వారు ఏ జనరేషన్గా పరిగణిస్తారో ఇప్పుడు చూద్దాం. 1901 టు 1927 వరకు ఉన్న జనరేషన్ గ్రేటెస్ట్ జనరేషన్ అని, 1928 నుంచి 1945 వరకు ఉన్న వాళ్ళని సైలెంట్ జనరేషన్ అని, 1946 నుంచి 1964 వరకు ఉన్న వాళ్ళని బేబీ బూమర్స్ అని, 1965 నుంచి 1980 వరకు ఉన్న వాళ్ళని జెనెక్స్ అని, 1981 టు 1996 వరకు ఉన్న వాళ్ళని మిలేనియల్ ఆర్ జనరేషన్ వై అని, 1997 నుంచి 2009 వరకు ఉన్న వాళ్ళని జనరేషన్ జెడ్ అని, 2010 టు 2024 వరకు ఉన్న వాళ్ళని జనరేషన్ ఆల్ఫా అని అంటారనమాట. సో జనరేషన్ బీటా వరకు వచ్చేసరికి వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యుగంలో, డిజిటల్ యుగంలో బతుకుతారనమాట. వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళు సెల్ఫ్ ఐడెంటిటీ క్రైసిస్ సమస్యతో బాధపడే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వెదర్ చేంజెస్, ఈ వెదర్ చేంజెస్ మీదకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కనుక్కోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది. సో మీరు ఏ జనరేషన్ చెందిన వాళ్ళు మీరు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.